ప్రభు అయిన యేసు క్రీస్తునందు మీ అందరికీ శుభములు. సంతోషంగా ఉన్నారండి? మార్కు వార్త 9వ అధ్యాయము 2వ వచనము. యేసు పేతురుని, యాకోబుని, యోహానుని వెంటబెట్టుకుని ఒక కొండ మీద ఏకాంతముగా వారిని తోడుకుని వారితో కలిసి రూపాంతరము చెందెను. యేసుక్రీస్తు రూపాంతరము చెందారు. అతని బట్టలు ప్రకాశిస్తున్నాయి. ఇప్పుడు మోషే, ఏలియా ఇద్దరు ప్రత్యక్షమయ్యారు. వారితో సుదీర్ఘంగా మాట్లాడుతున్న యేసయ్య ఈరోజు పేతురు, యాకోబు, యోహానులు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ పర్ణశాలలు కడదాం. ఒకటి మోషేకి, ఒకటి ఏలియాకి, ఒకటి యేసుక్రీస్తుకి. మనుషులు ఎలాగా ఆలోచిస్తారంటే, మనుషులు ఒక మైండ్ సెట్ ఎలాగుంటుందంటే, వాళ్ళ యొక్క ఆలోచన రీతి ఎలాగుంటుందంటే, వారి సరిహద్దులు ఎలాగుంటాయంటే, వారు ఎదగలేని స్థితిలోనే ఇంకా ఉండిపోతూ ఉంటారు. ఆత్మను పొందుకున్న మనం అలా ఉండకూడదు. ఆయన కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకుని వారి ఎదుట రూపాంతరము చెందగా మిగులు తెల్లవిగా మారిన మోషే, ఏలియా వారికి కనబడి వారితో మాట్లాడుచుండిరి. వారితో మాట్లాడుతున్న యేసయ్య ఉన్నతమైన ఉద్దేశాలు మనకి దేవుడు ఇవ్వాలని చూస్తే మట్టి బుర్ర పేతురు, యాకోబు, యోహానులు ఒక గుడి కడదాం, మందిరం కడదాం. మందిరం కడితే వాళ్ళకి అదొక ఆనందం. మందిరము, పర్ణశాలలు కడదాం. పర్ణశాలలతో మనము సంతృప్తి పడదాం, సంతోషపడదాం అని వారు అనుకుంటుండగా, యేసుక్రీస్తే మన హృదయాల్లోకి వచ్చి నివాసం చేస్తుంటే మనం నమ్మమే, అంగలార్చమే, ప్రార్థన చేయమే. చూడండి, ఏవేలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, పెనిమిటి పోయిన యవ్వనరాలు గోనెపట్ట కట్టుకుని అంగలార్చినట్లు అంగలార్చండి. పెనిమిటి పోయిన యవ్వనరాలు అంగలార్చినట్టు మీరు అంగలార్చమని దేవుడు చెప్తున్నాడు. ఆత్మల సంపాదన కోసం నైవేద్యము, పురాణార్పణం, పశ్చాత్తాపము. అబ్రహాం బలిపీఠం కట్టాడు. అబ్రహాం దేవుడిని నమ్మాడు. ఎలా నమ్మాడంటే, తన కుమారుణ్ణే ఇచ్చేసేలాగా నమ్మాడు. తన కుమారుణ్ణే ఇచ్చేసిన దేవుడు మన కోసం మనం అడిగిన ఇవ్వడా? ఇస్తాడు. గొప్ప విశ్వాసము, గొప్ప పండితుల యొక్క లక్షణము. ఇప్పుడు పేతురు, యాకోబు, యోహానులు ఎదగలేదు, ఇంకా శరీరధారులుగానే ఉన్నారు. ఆత్మ వారికి కుమ్మరించబడలేదు. వాళ్ళ యొక్క ఒక బుర్ర ఆలోచన విధానం ఎలా ఉందంటే, రూపాంతరము చెందిన ప్రకాశమానమైన వారితో మాట్లాడుచున్న ఏలియా, యాకోబు, యోహానులు. ఇప్పుడు వారు మిక్కిలి భయపడి మేఘం ఒకటి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందించుచున్నాను, ఈయన మాట వినండి అని స్వరం వచ్చింది. ఈరోజు యేసుక్రీస్తు మాట వింటే ఎంత బాగుంటుంది. యేసుక్రీస్తు నిబంధన నడిస్తే ఎంత బాగుంటుంది. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన ఒక నిబంధన, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన 2 ఆజ్ఞలు. ఒకటి, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమన్నాడు. ఇంకొకటి, పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నన్ను ఆరాధించండి అన్నాడు. అంత ప్రేమగా ఆయన చెప్తుంటే, ఉద్దేశపూర్వకంగా ఆయన మనల్ని ప్రేరేపిస్తుంటే, ఆయన మాట వింటే ఎంత బాగుంటుంది. ఆయన మాట వింటే మనం ఈరోజు అభివృద్ధి, ఆయన మాట వింటే అభిషేకం, ఆయన మాట వింటే ఆనందము, సంతోషము. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. ఒక శబ్దము ఆకాశములోంచి పుట్టెను. మేఘం వచ్చింది. ఆ మేఘం చూడగానే ఈయన నా ప్రియ కుమారుడు,
ఏనుదిని అందించున్నారు. ఆయన మాట విన్నప్పుడు మీరు శాంతికరమైన జలముల యొద్ద నివాసం చేస్తారు. మీ హృదయంలో శాంతి ఉంటుంది. పచ్చిక గల చోట్ల మీరు నివాసం చేస్తారు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటానని మాట ఇచ్చాడు. మీకు నేను తోడుగా ఉంటాను. యెహోవా యోసేపునికి తోడుగా ఉన్నాడు. అతని చేయనిదంతయు సఫలమగుచుండును. చూడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అతనికి ఏమీ లేమి అనేది కొదవైన ఉండదంట. పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తాడంట. శాంతికరమైన చలముల యొద్ద నడిపిస్తాడంట. తన నామములో నీతి మార్గములో నడిపిస్తాడంట. నూనెతో మన తల అంటుతాడంట. నా గిన్నె నిండి పొర్లుచునేలాగా ఆయన మనకి అన్ని విషయాల్లో ప్రబలుస్తాడంట. కృపాక్షేమములే నా అంట వచ్చును. చిరకాలము పవిత్రాత్మ మన హృదయంలో నివాసం చేస్తాడు. చిరకాలము పవిత్రాత్మ, అన్లిమిటెడ్, ఫుల్ క్వాంటిటీతో దేవుణ్ణి ఆరాధించండి. ఏం చెప్పాడు ఆయన? పూర్ణ ఉదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో నన్ను ఆరాధించండి. నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన గొర్రెలకి మంచి కాపరిగా ఉన్నాడు. ఆ మేఘములోంచి ప్రియ నా కుమారుణ్ణి, ఈయన మాట వినండి. ఒక శబ్దము ఆకాశములోంచి పుట్టెను. ఆయన మాట వింటే ఈరోజు యోవేలు గ్రంథము 2:12 ఎప్పుడైనా నువ్వు ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, దుఃఖపడండి, మనపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. కన్నీరు విడవండి, దుఃఖపడండి, మనపూర్వకంగా ఉపవాసం ఉండండి, పాపాలను విడిచిపెట్టండి, మారు మనసు పొందండి, ఉపవాసం ఉండండి, కన్నీరు విడవండి, గోనె పట్ట కట్టుకోండి, మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. తన కుమారుని ఇచ్చేసిన దేవుడు మనకి సమస్తమును ఇస్తాడు. ఆయన ప్రేమమయుడు, ఆయన మంచి కాపరి. నేను గొర్రెలకు గొప్ప కాపరిని. గొర్రెల గొప్ప కాపరి అయినా ఆ కొండ దిగుచుండగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచినప్పుడు అంతకు ముందు ఎవరితోనూ ఏమీ చెప్పవద్దని ఆజ్ఞాపించెను. ఆ యాకోబు యోహానులు, ఆ మేఘం వచ్చింది, ఆ మేఘం తర్వాత యేసుక్రీస్తు ఒక్కరే కనిపిస్తున్నారు. అలా కొండ దిగి వస్తుండగా మనిషి కుమారుడు మృతులో నుండి తిరిగి లేచే వరకు మీరు ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు అని అంటే, వినుటు మట్టుకు వింటారు కానీ గ్రహింపరు. ఏం చెప్పొద్దన్నాడు అది ఇంకా రెట్టింపు చేస్తున్నారు. దేవుడు కొండను చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడిన కాకంటే అది మనకి లోబడుతుంది. ఆయన పరిశుద్ధుడు. చిరకాలము పవిత్రాత్మ మన హృదయంలో నివాసం చేస్తాడు. అంగలార్పు, గోనిపట్ట. అబ్రహాం బలిపీఠం కట్టాడు. అబ్రహాం దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడ్డది. తన కుమారుని ఇచ్చేసిన దేవుడు సమస్తమును ఇస్తాడు. నేడే రక్షణ దినము. నేను పాపినని ఒప్పుకుంటే నేడే రక్షణ దినము. ఇదే అనుకూలమైన సమయం. మీ హృదయములు ఏం చేయాలి? విశ్వసించాలి. నరకము ఒక మనిషిని యుగ యుగాలు నరకంలో కాల్చేస్తుంది. యుగ యుగాలు కాలిపోతాడు. నరకంలో మనిషి వెళ్ళకూడదని దేవుడు తాపత్రయం. ఈ దేహం ప్రభు నిమిత్తమే. పరిశుద్ధంగా జీవించండి. ఒక ఆత్మ నరకంలోకి వెళ్ళినప్పుడు యుగ యుగాలు కాల్తా నరకంలో మనిషి యుగ యుగాలు కాల్తా. ఆత్మ, మనిషి దేహం ఇక్కడే ఉండిపోద్ది కానీ ఈ ఆత్మ యుగ యుగాలు కాల్తా ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఉదయం విశ్వసిస్తే, తండ్రి నాయన మీకు స్తోత్రాలు. యుగ యుగాలు కాలి కన్నా దేవుడి మాట వింటే శాంతికరమైన జలముల యొద్ద మేము నివసిస్తామయ్యా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆనందంగా జీవిస్తాం, సంతోషంగా సేవిస్తాం, సమాధానంగా జీవిస్తాం. తండ్రి మీకు స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.